నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో 2 దశలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక 3వ దశకు కూడా అంతా సిద్ధమైపోయింది. ఈ నెల 17న జరిగే 3వ దశ ఎన్నికలకు కూడా మరికాసేపట్లో ప్రచారం ముగుస్తుంది. 3వ దశలో 4157 సర్పంచ్, 36434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 394 సర్పంచ్, 7916 వార్డులు ఏకగ్రీవమైపోయాయి. ఇక 11 సర్పంచ్, 112 వార్డు పదవులకు నామినేషన్ పడలేదు. వీటిలో మిగిలిన 3752 సర్పంచ్ స్థానాలు, 28406 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇక ఇప్పటి వరకు ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు మరో అంకానికి తెరలేపారు. మిగిలి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న బలమైన అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ధన ప్రవాహంతో పాటు మందు, చికెన్ ముక్కతో ప్రసన్నం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే జరిగిన 2 దశల్లో అభ్యర్థులు అనుసరించిన విధానాలను అమలు చేస్తూ అక్కడ జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకొని గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పార్టీల పరంగా కూడా 3వ దశను ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పటికే వచ్చిన 2 దశల ఫలితాల్లోనూ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ నిర్మల్ జిల్లాలో మాత్రం అత్యధిక అభ్యర్థులను గెలిపించుకుంది. 17న జరిగే 3వ దశను కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ సర్పంచులను గెలుచుకున్న కాంగ్రెస్ 3వ దశలో మరిన్ని ఎక్కువ చోట్ల గెలవాలన్న కసితో ఉంది. ముఖ్యంగా రెబల్స్ బెడద ఉన్న చోట్ల బలమైన అభ్యర్థులను గెలిపించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాస్త వెనుకబడ్డ బీఆర్ఎస్ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సర్పంచులను గెలుపొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. కమలం పార్టీ ఇప్పటికే గ్రామాల్లో పాగా వేస్తున్నామని సంతోషంగా ఉన్నా మరింత గట్టిగా పనిచేసి ఎక్కువ సీట్లు పొందాలని ఉవ్విళ్లూరుతుంది. అయినా ఏ పార్టీకి ఆ పార్టీలు మాత్రం లోపల ఏదో తగ్గిందన్న భావన వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. 3వ దశలో ఎలా ఉంటుంది? ప్రధాన పార్టీలు పైకి గంభీరంగా ఉన్నా లోలోన అంతర్మదనం దేనికి? 2 దశల్లో సాధించిన సీట్లపై సంతృప్తి లేదా? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా కొలీగ్ ఆశ అందిస్తారు. ఆశ, చూస్తున్న మొత్తంగా 2 విడతల ఎన్నికలు అయితే పూర్తి అయిపోయాయి. 3వ విడత ఎన్నికలకు ప్రధాన పార్టీలు 3 పార్టీలు కూడా సంసిద్ధమైన పరిస్థితి. అంటే ఓ రకంగా గ్రామాల్లో ఎక్కడా కూడా పార్టీల ప్రభావం కనిపించదు, పార్టీ గుర్తులు కనిపించవు. కానీ పార్టీలు వెనక ఉండే అభ్యర్థులను నిలబెడుతున్నాయి, పార్టీలు క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుంటున్నాయి తెలంగాణలో. సో 3వ విడతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఆశ? రైట్, గుడ్ ఈవినింగ్ వంశీ. ఇప్పటికే 2 దశలు పూర్తయ్యాయి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. ఇక 3వ దశ పోలింగ్ మనకి 17వ తేదీన జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే 2 దశల్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నదైతే కాంగ్రెసే, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ కంటిన్యూ అవుతుంది. బీజేపీ కూడా అడపదడప ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థానానికి కైవసం చేసుకుంటూ ముందుకెళ్తుంది. కానీ ఇప్పటికి 3rd ఫేజ్కి వచ్చేటప్పటికి ఇంకా ఉన్నటువంటి స్థానాల్లో అభ్యర్థులను, తాము బలపరిచినటువంటి అభ్యర్థులను గెలుపొందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా ఏకగ్రీవాల మీద ఫోకస్ పెట్టినటువంటి పార్టీలు ఆఖరికి బరిలో నిలిచిన తర్వాత అభ్యర్థులు గెలవడానికి నానా తంటాలు. ఈసారి ఏకంగా సర్పంచ్, వార్డ్ మెంబర్స్కే ఎవరు అనుకోని స్థాయిలో ధన ప్రవాహం నడిచింది అనేది మనకు కనిపించింది. సో ఏ స్థాయిలో అంటే అక్కడ నోట్లు వరద ప్రవాహం అంటారు కదా, సో ఆ విధంగా నోట్ల కట్టలతో ప్రజలని తమ వైపు తిప్పుకోవడానికి, తమ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. సో ఇంకే విధంగా ప్రలోభాలు చేయొచ్చు, మహిళలు అయితే ఏ విధంగా ఓటు వేయడానికి, తమ పార్టీ నుంచి పెట్టినటువంటి అభ్యర్థిని బలపరచడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఆఖరి దశ 3వ దశ సంబంధించి పోలింగ్ 17వ తేదీన జరగబోతుంది. కాబట్టి ఇందులో కూడా ఎక్కువ స్థానాలను తమ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ రావాలని చెప్పి ప్రయత్నాలు జరిగాయి. అది కూడా మనం చూసాం. ఇక 3వ దశకు సంబంధించినటువంటి ప్రచారాలు ఏ విధంగా జరిగాయి, ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుసుకుందాం. మొదటిగా నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కిరణ్, ఎంతవరకు వచ్చింది ప్రచారానికి సంబంధించి? ఈ రోజు లాస్ట్ డే, 17th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? ఓటర్లను ఆకర్షించడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి?
రైట్ సార్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఆ నేపథ్యంలోనే నేటితో ప్రచారం కూడా ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు కూడా రాజకీయ పార్టీలు అయితే గెలుపు కోసం వ్యూహం అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రచారానికి సంబంధించి ఎంత వ్యూహం అమలు చేసినప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా కీలకమని చెప్పొచ్చు. పోల్ మేనేజ్మెంట్ పై కూడా ఎక్కువగా కూడా అభ్యర్థులు అయితే దృష్టి సారించారు. ఏకగ్రీవమైనటువంటి పంచాయతీల్లో కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటే, ప్రస్తుతం అయితే పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరిగే గ్రామాల్లో కూడా చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేటి నుంచి కూడా ప్రలోభాల పర్వం అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం కదా, రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేసులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ అంటే మనీ కూడా పంపిణీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. పోటీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 2000 పంచితే కాంగ్రెస్ పార్టీ 2500 పంచాలనేటువంటి వ్యూహంతో కూడా ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఈసారి విచిత్రమైనటువంటి రాజకీయాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇటు మొదటి విడత కావచ్చు, రెండో విడత ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఓడిపోయారో ఆ అభ్యర్థులు డబ్బులు కూడా రికవరీ చేసుకుంటున్నటువంటి వింత ఘటనలు కూడా మనకు ప్రత్యక్షంగా చూసాం. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇటు నార్కట్పల్లి మండలంలో ఔరవాణి గ్రామానికి సంబంధించి ఒక అభ్యర్థి ఓడిపోయినటువంటి అభ్యర్థి దేవుని ఫోటో పెట్టుకొని కూడా ఇంటింట తిరుగుతున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇటు ఓటర్లను కూడా అంటే అటువంటి సంఘటనలు ఓటర్లను కూడా ఆలోచింపు చేస్తున్నటువంటి పరిస్థితులు అని చెప్పొచ్చు. ఓ విధంగా కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేసే వాళ్ళకు కూడా అటువంటి ఘటనలు ఒక కనువిప్పని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేటువంటి క్రమంలో ఎటు ఎలాగైనా గెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇటు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మద్యం పంపిణీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా డబ్బులు తీసుకోవాలంటే కూడా కొంత వెనకడు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి వ్యూహాలు చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి ఆ కాంగ్రెస్ పార్టీకి భావించింది వార్ వన్ సైడ్ అవుతుందని భావించినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకంత షాక్ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు కూడా గెలుపొందినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైతే రెబల్స్ ఉన్నారో ఆ రెబల్స్ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఈ విధంగా రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో కూడా ఇన్ని రోజులు ప్రచారం చేయడం జరిగింది. ఇక ప్రచార పర్వం ముగిసింది, పోలింగ్ పర్వం మొదలు కానుంది. అదేవిధంగా పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రేపు మాత్రం చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్న విధంగా కూడా ఇప్పుడు రాజకీయ నేతలు వ్యూహం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు మొత్తం కూడా ప్రలోభాల పర్వం కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రాత్రి నుంచే చాలా గ్రామాల్లో ఎక్కడైతే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి గ్రామాల్లో కూడా యాటలు కూస్తున్నారు, ఇంటింటికి చికెన్ కూడా పంపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఓటుకు డబ్బులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. రేపు మొత్తం కూడా ప్రలోభాల పర్వం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామానికి చెందిన అంటే ప్రతి ఓటు కీలకం అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామానికి సంబంధించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా రవాణా ఖర్చులు భరించి కూడా వారికి సంబంధించిన ఖర్చులు భరించి కూడా గ్రామానికి తీసుకొచ్చి ఓటు వేసేటువంటి ప్రయత్నాలు కూడా అభ్యర్థులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా గ్రామాల్లో నిన్న మొదటి విడత కావచ్చు, రెండో విడత పంచాయతీ ఎన్నికల భాగంగా కూడా 1, 2, 3 ఓట్లతో గెలిచారు. కొన్ని గ్రామాల్లో కూడా టై అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఓటు ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు చాలా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. అదేవిధంగా ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ సంబంధించి డీటెయిల్స్ తీసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. ప్రచారానికైతే ముగింపు పలికినా ఇప్పటి నుంచి పోల్ మేనేజ్మెంట్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటివరకు ప్రచారంలో మునిగి తేలినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి ప్రలోభాలకు గురి చేయడం. ఇంతకుముందు కిరణ్ చెప్తున్న విధంగా అది మందు కావచ్చు, చుక్క ముక్క డబ్బులు ఇంకేదైనా కావచ్చు, ఏ విధంగా వారిని ఆకర్షించాలి, తమ అభ్యర్థి వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్?
రైట్ ఆశ. ఇక రెండో దశ పోలింగ్ కంప్లీట్ అయింది. రిజల్ట్ కి సంబంధించి కూడా మనం చూసాం. ఈ రోజు మూడో దశకు సంబంధించి ప్రచార పర్వం కూడా ముగిసింది. అంటే ప్రచార పర్వం ముగిసింది. ఇక రేపటి నుండి ఇక ప్రధానంగా ఈ 17న పూర్తిగా పోలింగ్ డేటును ప్రకటించిన నేపథ్యంలో ఇక అందరు కూడా అభ్యర్థులు ప్రచార పర్వము పక్కన పెట్టి ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే వేటలో పడిపోయారు. పూర్తిగా అది మందు కావచ్చు, మీరు అన్నట్టుగా మద్యం, అదే విధంగా డబ్బుల పంపిణీ కావచ్చు. ఈ రెండు దశలలో మనం చూసాము ఎక్కడికక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బులు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు పంచిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇక ఈ రెండు దశలలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కానీ గతం కంటే ఇప్పుడు చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ఎక్కువగా ఈ యొక్క ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రచారం అదేవిధంగా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగిన నేపథ్యం కనబడ్డది. ఇక పార్టీల విషయానికి వస్తే ఇప్పటికే, ఎందుకంటే గ్రౌండ్ అంటే గ్రామ స్థాయిలోనే కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీలు కూడా ఖచ్చితంగా సాధారణ ఎన్నికలలో ఎమ్మెల్యే కావచ్చు, మిగతా ఎవరైనా కూడా ఖచ్చితంగా పార్టీ క్యాడర్ బలంగా గ్రామ పంచాయతీలలో బాగా వేస్తేనే వారు ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ప్రధాన పార్టీలు ఖచ్చితంగా నాయకులంతా కూడా ఈ యొక్క గ్రామాల వైపే చూసిన పరిస్థితి. వారి యొక్క కార్యకర్తలు బాగా వేశారు, వారికి నచ్చిన వారి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కానీ ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా స్థానాలు గెలిచిన ఆనందంలో ఉంది. దాంతో పాటు ఏం తక్కువ లేదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా అంతే స్థానాలు ముందుకు వెళ్ళిన నేపథ్యం కనబడ్డది. ఇక గతంలో పార్లమెంట్ లో మాత్రమే బలమున్న బీజేపీకి సంబంధించి కూడా ఇప్పుడు గ్రామాలలో పాగా వేసే ప్రయత్నం చేసింది. దాదాపు ఉమ్మడి అంటే గతం కంటే ఎక్కువ స్థానాలు మాత్రం ఈ యొక్క పంచాయతీలలో బీజేపీకి వచ్చిన నేపథ్యం కనబడ్డది. కొన్ని ప్లేసులలో కొంత విచిత్రమైన సంఘటనలు కూడా జరిగాయి. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు అనుకున్న దగ్గర కూడా ఇది పార్టీ గుర్తులు ఉండవు, కానీ ఖచ్చితంగా వ్యక్తి చుట్టే జరుగుతున్న రాజకీయం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు బీజేపీ మద్దతుదారునికి కాంగ్రెస్ మద్దతు తెలపడం, కాంగ్రెస్ మద్దతుదారునికి బీఆర్ఎస్ మద్దతు తెలపడం, మూడు పార్టీలకు సంబంధించి కూడా ఎవరు తగ్గకుండా అక్కడ వ్యక్తి ఎవరైనా కానీ ఖచ్చితంగా మద్దతుదారు గెలవడానికి ఆస్కారం చూపెట్టడమే ముందుకు వెళ్ళిన నేపథ్యం కనబడ్డది. మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత గ్రామాలలో పాగా వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో కూడా వారికి కొంత ఊతమిచ్చే పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఎట్లా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మూడు పార్టీలు కూడా, అది పార్టీలకు సంబంధించి కాకపోయినా పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు కాబట్టి తమ పార్టీ నుంచో పెట్టినటువంటి అభ్యర్థులు గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఆయా గ్రామాల్లోనే పాగా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఆశ. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే తుది ఘట్టానికి అయితే చేరాయి. ఇప్పటికే మొదటి రెండో విడతలో సర్పంచ్ ఎలక్షన్లు పోలింగ్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. మూడో విడత ప్రచారానికి సంబంధించి ఈ రోజుతో అయితే ప్రచారానికి అయితే ప్రచార పర్వం అయితే ముగిసిపోయింది. ఈ నెల 17న పోలింగ్ ప్రక్రియను అయితే కొనసాగనుంది. అయితే ఇప్పటికే ఇటు మొదటి రెండో విడతల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 720 స్థానాలకి ఇటు పోలింగ్ కౌంటింగ్ నిర్వహించానైతే వీటిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 451 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 222 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, 162 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా ఇటు 300 పైచిలకు అయితే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా కొంత ఆసక్తికరంగానైతే ఉంది. మొదటి రెండు విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తిగా గెలుపొందడంతో అయితే ఖచ్చితంగా మూడో విడతలో కూడా ఎక్కువ మొత్తంలోనైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందే దిశగానే అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలతో పాటు మంత్రి వివేక్ కూడా ప్రచారాన్ని అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యేలు రామారావు పటేల్ తో పాటు పాయన్ శంకర్ కూడా తమ ప్రచారాల్లోనైతే పాల్గొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మూడో విడతకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 488 సర్పంచ్ స్థానాలతో పాటు 4832 వార్డ్ మెంబర్ స్థానాలకైతే 17 తారీఖున అయితే పోలింగ్ అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే 17 స్థానాలు అయితే గ్రామ సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. మొదటి రెండు విడతల్లో మనం చూసాం, ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పూర్తిగా కూడా మద్యంతో పాటు డబ్బులు పంపిణీ కూడా
భారీగా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఓడినటువంటి అభ్యర్థులు కూడా తాము ఇచ్చినటువంటి ఆ అమౌంట్ ను కూడా రిటర్న్ ఇవ్వాలంటూ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫోన్ లో చేయడం కలకడం సృష్టించింది. అంతేకాకుండా నేరుగా అభ్యర్థి ఇటు ఓటర్ల వద్దకు వెళ్లి కూడా తాము ఇచ్చినటువంటి డబ్బులను రిటర్న్ ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులు అయితే ఈ ఎలక్షన్స్ అంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ లో ఇదే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం, లేదంటే ఓటర్లు కూడా డబ్బులు ఇస్తేనే గానీ మేము ఓట్ వేయమని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కనిపించాయి చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా ఇదే కనిపిస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు అంటే విచ్చడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు, మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. అంటే ఆశ ఈ డబ్బుల పంపిణీలో గానీ మద్యం పంపిణీ కూడా పూర్తిగా రహస్యంగా అయితే కొనసాగుతుంది. డబ్బుల పంపిణీకి సంబంధించి గ్రూపులుగా డివైడ్ చేయడం, ఫోన్ పే ద్వారా లేదా గూగుల్ పే తోటి కూడా ఇటు అమౌంట్ అయితే పంపిణీ చేస్తున్న సందర్భాలు అయితే అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పటిష్ట నిఘా పెట్టినప్పటికీ కూడా ఇక్కడ కూడా అదంతా కూడా కనబడకుండా ఇటు బెల్ట్ షాపులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైతే మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటాయో అక్కడికి వెళ్లి కూడా అభ్యర్థికి సంబంధించి ఫలానా క్యాండిడేట్లు అక్కడికి వస్తున్నారు, వాళ్ళు మద్యం తీసుకుంటారంటూ కూడా ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులతో పాటు బెల్ట్ షాపులకు కూడా వారు చెప్పడంతో కూడా రహస్యంగా వారు అక్కడికి వెళ్లి మద్యాన్ని తీసుకొని కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పూర్తిగా మద్యం డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా గ్రామాలలో మాత్రం ఇటు డబ్బులు ఓటర్లు అయితే డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఖచ్చితంగా తమకు నచ్చినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి మాత్రమే తమ ఓటును అయితే వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే డబ్బులు పంపిణీ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఉంటారో ఖచ్చితంగా రిటర్న్ ఇవ్వాలంటూ కూడా మళ్ళీ వారైతే అడుగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే మొదటి రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎంత పటిష్టంగా ఎన్నికలు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారో మూడో విడతకు సంబంధించి కూడా ఇటు పోలింగ్ గానీ కౌంటింగ్ ప్రక్రియ కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా నిర్వహించడానికి అయితే జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేసింది. రేపు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్ద పోలింగ్ సిబ్బందికి అయితే పూర్తిగా ఇటు పోలింగ్ సంబంధించిన సామాన్లు అయితే రేపు డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది కూడా ఇటు పోలింగ్ కేంద్రాలకైతే చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియను అయితే కొనసాగనుంది ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఇక వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రశాంత్, ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ప్రచారానికి అయితే తెరపడింది. ఇక అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి లేదంటే ఓటర్ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఓటర్ల నుంచి వస్తున్నటువంటి ఏదైతే వారు కావాలనుకున్న హామీలు కావచ్చు లేదంటే చిన్న చిన్న ప్రలోభాలు కావచ్చు, ఈ హడావులు ఎంతవరకు సాగుతున్నాయి అక్కడ? యశాష ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి రెండో విడతలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ అయితే అధికార యంత్రాంగము పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు. అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీల గుర్తులు ఉండనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు బలపరిచిన వారికే ప్రజలు పట్టం కడుతుంటారు. ఎందుకంటే రానున్న రోజులలో గ్రామ అభివృద్ధి సాధించాలంటే ఆయా నాయకులు, ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల యొక్క సహకారాలు పూర్తి స్థాయిలో ఉండాలి. కాబట్టి ఆ దిశగానే ప్రజలు, ఓటర్లు చైతన్యవంతంగా తమ యొక్క గ్రామ అభివృద్ధి కోసం అయితే 85 నుంచి 90% వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 ఫేజులలో అత్యధిక శాతాలు కూడా నమోదైన పరిస్థితి. అయితే మూడో విడత ఆ ప్రచార ఆర్భాటాలకు కూడా కొద్దిసేపటి క్రితమే ఆ బ్రేక్ పడింది, మైకులు బంద్ అయ్యాయి. ఇక అభ్యర్థుల భవితవ్యము బ్యాలెట్ లో పడడానికి కోసం అయితే అటు తాయిలాల పర్వము, ఇటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ శత విధాల ప్రయత్నాలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంటారు. 24 గంటల సమయం ముందే ఈ యొక్క మైకులను బంద్ చేశారు. రేపు మధ్యాహ్నము అటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్లాల్సిన పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందించి పంపిస్తారు. రేపు మధ్యాహ్నం కల్లా గ్రామ పంచాయతీలకు చేరుకొని అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని రేపు రాత్రికి అక్కడే బస చేసి ఎల్లుండి ఉదయము ఈ యొక్క పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ముగించేసి లంచ్ 1 అవర్ బ్రేక్ తర్వాత 2 నుంచి 3 గంటల మధ్యలో కౌంటింగ్ ప్రారంభిస్తారు ఆశ. అయితే మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో
11 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక జనగామ ఎమ్మెల్యే మాత్రమే బీఆర్ఎస్ కున్నాడు. కానీ ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర మాత్రం ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత కొంత బీఆర్ఎస్ పార్టీ వెనుకబడినప్పటికీ కూడా రెండో విడతలను అయితే ప్రధాన ప్రతిపక్ష పాత్రను అయితే పోషించినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 507 గ్రామ పంచాయతీలలో 130కి పైగా ఆ సుమారు ఆ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలు 5 నుంచి 10,000 మంది ఆ ఓటర్లు ఉన్న కాడ మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కొంత తండాలు, ట్రైబల్ ఏరియా, అదేవిధంగా కొంత రిజర్వ్డ్ ప్లేస్లలో చిన్న మైనర్ గ్రామ పంచాయతీలలోనైతే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు నువ్వా నేనా అన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఈసారి కొంత బీజేపీ నుంచి కూడా త్రిముఖ పోరు కనిపించింది. అయితే స్థానాలు గెలవకపోయినప్పటికీ కూడా ఆ బీజేపీ ఈసారి అత్యధిక స్థానాలలో పోటీ చేస్తూ అటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కు ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కి అయితే చెమటలు పట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ ఎక్కువగా ఆ ఓటర్లను ప్రభావితం చేయకుండా యువత విద్యావంతులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆ ప్రచారాలు నిర్వహించడమే కాకుండా ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకునే ఆ పని చేసింది. అయితే ఈ నేపథ్యంలో కొంత సీట్లు తగ్గినప్పటికీ కూడా ఓటింగ్ శాతం అయితే గణనీయంగా పెరిగింది. వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ములుగు మినహా అన్ని జిల్లాలలో మొదటి విడతలో రెండో విడతల ఖాతాలు తెరిచారు. అటు అనేక చోట్ల కూడా ఇటు రెండు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఆ తలనొప్పిగా మారిన పార్టీగా బీజేపీని చూస్తున్నారు. అయితే మూడో విడతల మరిన్ని గెలుస్తామని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంత అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అయితే అలర్ట్ అయ్యాయి. బీజేపీ కొంత పెరుగుదల అయితే కనిపిస్తుంది. అయితే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడతలో మాత్రము కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా పుంజుకున్నట్టు కనిపించింది. మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో మాత్రము కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని అధిక స్థానాలను కూడా అంటే కొన్ని మండలాలలో అధిక స్థానాలను గెలుచుకుంది ఆశ. మొత్తానికైతే మూడో విడత ముచ్చటగా సాగనుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల సరళి అయితే సాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఆ గొడవలు కానీ కొట్లాటలు కానీ జరగట్లేదు. ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ఇచ్చిన అభ్యర్థులు కూడా ఆ మ్యూచువల్ అండర్స్టాండ్ అంటాం కదా ఆశ, మీరు ఎంత ఇస్తే మేము అంత ఎక్కువగా ఇస్తామని పోటీ పడి ఇస్తున్నారు తప్ప ఎందుకు ఇస్తున్నారని గతంలో లాగా ప్రశ్నించి పైసలు పట్టుకునే పరిస్థితి లేదు. అలా రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్. మొత్తంగా వరంగల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. రెండు విడతలు సాగాయి, మూడో విడత కూడా అంతే ప్రశాంతంగా కొనసాగడానికి ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమని ఏర్పాట్లు చేశారు. 17వ తేదీన పోలింగ్ జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేశారనేది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వద్దాం. మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ వెంకటేష్. 3 పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ పంచాయతీ ఎలక్షన్స్ ని. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ గుర్తులుండవు కాబట్టి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందాలి, మా అకౌంట్లోకి ఎక్కువ నెంబర్ కనిపించాలి, అభ్యర్థులు గెలిచినటువంటి నెంబర్ కనిపించాలి, మా బలం పెరగాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో 3 పార్టీలు స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది కాబట్టి రేపంతా కూడా ఇక ప్రలోభాలు, ఓటర్లు ఇంటింటికి వెళ్ళడము, ప్రలోభాలు చెప్పకుండానే అంటే ఓటర్లకు తెలియకుండానే తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? వెంకటేష్, ఆడియో మ్యూట్ లో ఉంది ప్లీజ్. వెంకటేష్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. హలో వెంకటేష్. ఎస్ వినిపిస్తున్నా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ప్రెసెంట్ ఏంటి అక్కడ కండిషన్ ఏంటి, ఏ విధంగా ఉంది? ప్రచారం ముగిసింది కాబట్టి ఏ విధంగా ఓటర్లను తమ వైపు తిప్పుకొని, ఇప్పటి వరకు ప్రచారంతో అయిపోయింది, ఇక ప్రచారం తర్వాత మిగిలింది ప్రలోభాలు కాబట్టి ఏ పార్టీ స్ట్రాటజీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు? ఆశా, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 జిల్లాలకు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా అయితే ఎన్నికలకు సిద్ధమని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రము ఖచ్చితంగా అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని చాలా ఆశపడ్డారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొదటి విడతలో జరిగిన ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాల్లో 332 స్థానాలు సర్పంచ్ స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్ 150 స్థానాలు గెలుచుకుంది. దాంతో పాటు బీజేపీ కూడా 19 స్థానాలు గెలుచుకొని తమ పార్టీ సత్తా చూపిందని చెప్పవచ్చు. మొత్తంగా మొదటి స్థానం మొదటి విడతలో కానీ రెండో విడతలో చూసుకుంటే కూడా కాంగ్రెస్ మొత్తం 659
సర్పంచ్ స్థానాలు గెలవగా బీఆర్ఎస్ దానికి తగ్గట్టు 319 స్థానాల్లో తమ విజయకేతనం ఎగిరేసిందని చెప్పొచ్చు. బీజేపీ పార్టీ కూడా 49 స్థానాల్లో విజయం సాధించాలని చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ 2 ఎన్నికలను అయితే అధికారులు అక్కడ పోలీస్ యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది. దాంతో పాటు ప్రలోభాలు తాయిలాలు కూడా చాలా ప్రకటించారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చెల్ల నియోజకవర్గం చూసుకుంటే జడ్చెల్ల ఎమ్మెల్యే సొంత ఊరు రంగారెడ్డిగూడలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తే అక్కడ అనూహ్యంగా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవడంతో అక్కడ ఎమ్మెల్యే కంగు తిన్న పరిస్థితి కనిపించింది. అది మొదటి విడతకు సంబంధించి. రెండో విడతలో కూడా దేవరకద్ర ఎమ్మెల్యే ఆయన సొంత ఊరైన దమగ్నాపూర్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో ఆయన కూడా అక్కడ కంగు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ప్రతి జిల్లాలో అక్కడ సొంత ఎమ్మెల్యేల సొంత ఊర్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పడానికి 2 ఉదాహరణలు సరిపోతాయి. దాంతో పాటు 3వ విడతలో కూడా ఖచ్చితంగా ఏదైనా ఎమ్మెల్యే స్థానంలో ఖచ్చితంగా సొంత ఊర్లో ఈ మరో బీఆర్ఎస్ సీట్ ఎగరేసుకోపోతుందనే భయాందోళనలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఆయన ప్రత్యేక ఫోకస్ సారించారని చెప్పవచ్చు. మొదటి విడతలో జరిగిన పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా 2వ విడతలో 3వ విడతలో ఎక్కువ సీట్లు సాధించాలని దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసినట్టు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో 2వ విడతకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఏ ఊరికి ఆ ఊరుకు పరుగులు పెట్టారని చెప్పవచ్చు. కొన్ని సీట్లు అయితే మెజార్టీగా సాధించుకున్నారు. 3వ విడతలో కూడా అదే అవకాశం ఉంటుందని అంటే సీఎం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా 3వ విడతలో కూడా అత్యధిక స్థానాలు గెలిచేందుకైతే కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీహరి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంతో పాటు నారాయణపేట అధిష్టానం దగ్గర నుంచి కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈసారి సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి పంచాయతీ ఎలక్షన్ సంబంధించి తమ పార్టీ వైపే ఎక్కువ స్థానాలు మొగ్గు చూపాలని చెప్పి దీనికి సంబంధించి మొదటి విడత ఫలితాలు వచ్చాయి, 2వ విడత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీల మధ్య నుంచి విమర్శలు ప్రతి విమర్శలు కూడా మనం చూస్తాం. లైస్ట్ ఇక ఫైనల్ గా మెదక్ విషయానికి వద్దాం. మెదక్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ క్రాంతి. ప్రచారానికి ముగింపు పలికింది. ఇక పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. 17వ తేదీన పోలింగ్ కి సంబంధించి ఏంటి అప్డేట్స్ మెదక్ కి సంబంధించి? మనం చూసినట్లయితే మొదటి 2 విడతలు కూడా ప్రశాంత వాతావరణంలో అధికారులు పోలింగ్ ని నిర్వహించారు. దానికి సంబంధించి దాదాపు ఎక్కడ కూడా మనం చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా చిన్న చిగురుమదురు ఘటనలు తప్పించి పెద్దగా ఎక్కడ కూడా మనకి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే ఇటు పార్టీలు బలంగా ఎవరికి వాళ్ళు తమ సత్తా చూపించుకోవడానికి అయితే మెదక్ జిల్లాలో ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంతో వరిష్ట ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇక్కడ మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తమ సత్తా చాటింది. ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో వచ్చేటైతే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న జహీరాబాద్ ని కాంగ్రెస్, మెదక్ ని బీజేపీ కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, పార్లమెంట్ స్థానంలో ఉన్న బీజేపీ, ఎక్కువ ప్రజల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఎక్కువ కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఎవరికి వారుగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మొదటి విడతలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోవడంతో వాళ్ళు 2వ దశలో కూడా కొంత ప్రయత్నం వాటిని పెంచుకునేందుకు ప్రయత్నం చేసి అయితే 2వ దశలో బీఆర్ఎస్ మరింత ఉత్సాహంగా తమ స్థానాలను పెంచుకుంది. మనం చూసినట్లయితే సిద్దిపేట జిల్లా చూసినట్లయితే స్పష్టంగా తన మెజార్టీని చూపించింది. ఇది మనకి కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని కేవలం 47 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. వీళ్ళని దాదాపు 120 వరకు కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక అదే ఉత్సాహంతో 3వ విడతకు పోతున్నారు. గత 2 దశల్లో తమ స్థానాలు తగ్గిన దాన్ని తిరిగి పుంజుకునేందుకు ఇప్పుడు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అఫిషియల్ గా అయితే పూర్తయిపోయింది. ఇటు పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేయడానికి ఎట్టి పరిస్థితి తమ మద్దతులను గెలిపించుకునే ప్రయత్నాలు జరుగుతుంది. క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంతకు ముందు నుంచి విజువల్ లో మనకు ఒక విండోలో విజువల్ కనిపిస్తుంది. అంటే ముగ్గులు వేస్తున్నారు. అసలు ఏంటి పంచాయతీ ఎలక్షన్స్ ఏంటి, విజువల్స్ ఏంటి అనుకోవచ్చు. అది కూడా కేవలం ఏంటంటే ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మీకు గడపలకి ముగ్గులేస్తాము, మా అన్నకి ఓటేయండి అంటూ కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే అది కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా
ఎవరికి తోచిన విధంగా వారు ఓటర్ని తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2 దశల్లో ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా ముగిశాయి, చెదురుముదురు ఘటనలు మినహా. 3వ దశ పోలింగ్ కూడా అదే విధంగా ప్రశాంతంగా జరగడానికి అయితే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 17వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మనకి పోలింగ్ స్టార్ట్ అవుతోంది. 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. 2 గంటల నుంచి మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. యథావిధిగా గత 2 దశల్లో ఏ విధంగా ఫలితాలు వెలువడ్డాయి, ఇప్పుడు కూడా అదే విధంగా ఫలితాలు వెలువడతాయి. అప్పుడు మనకి ఇప్పుడు క్లియర్ కట్ గా ఎంత పర్సెంటేజ్ నమోదైంది, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.